హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పవన్స్ కొడవ. అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అండ్ ఫస్ట్ ఫేజ్లో చాలా మంది స్టూడెంట్స్కి సిఎస్సి స్పెషలైజేషన్స్ బ్రాంచెస్లో సీట్ అనేది వచ్చింది. అయితే వీళ్ళందరికీ ఒక మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే, బ్రో మాకు సిఎస్సి స్పెషలైజేషన్లో సీట్ అనేది వచ్చింది. సో మేము అట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ క్రాక్ చేయడానికి మేము ఎలిజిబుల్ సిఎస్సి వాళ్ళతో పాటు అంటే ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అండ్ హై పేడ్ జాబ్. నేను ఈ యొక్క వీడియోలో మీకున్న డౌట్స్ అన్నింటిని స్టెప్ బై స్టెప్ క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ మనం బేసిక్గా చూసుకుంటే ఏంది, ఎవరికైనా వెదర్ యూ ఆర్ ఫ్రమ్ సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ అయినప్పటికీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత అల్టిమేట్గా మీ గోల్ ఏంటి, మీకంటూ ఒక హై పేయింగ్ జాబ్, ఒక మంచి కంపెనీలో హై పేయింగ్ జాబ్ అనేది రావాలి. దట్స్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి బ్రో నాకు టాప్ 10 కాలేజ్లో సిఎస్సిలో సీట్ అనేది వచ్చింది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ఒక మంచి కాలేజ్లో టాప్ బ్రాంచ్లో సీట్ అనేది వచ్చింది కదా, అయితే ఇంకా 4 years తర్వాత నేను ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వబోతాను ఎలాగో అని అంటున్నారు. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మీరు ఒక మంచి కాలేజ్లో సిఎస్సి చేసినప్పటికీ కూడా మీకు ఒక స్కిల్స్ అనేటివి లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది టూ అడ్వాన్స్ అయిపోయింది. సో మీ యొక్క స్కిల్స్ అనేటివి ఎలా ఉండాలంటే, ఈ యొక్క టెక్నాలజీని మ్యాచ్ అయ్యేలాగా మీ యొక్క స్కిల్స్ అనేటివి ఉండాలి. అంతేకాని మీరు టాప్ 10 కాలేజ్లో సిఎస్సి చేసినప్పటికీ కూడా మీకు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అంటే మనం గ్యారంటీగా చెప్పలేం. అయితే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, మీరు టాప్ 10 కాలేజ్లో ఉన్న యావరేజ్ కాలేజ్లో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటే, ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ కాలేజ్ మీరు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలి, కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ చేయాలి, మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్లలో పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years మీకు అంటూ ఒక హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. ఇది యావరేజ్ కాలేజ్లో ఉన్న, టాప్ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. అంతేగాని టాప్ కాలేజ్లో ఉన్నంత మాత్రాన ఒక హై పేయింగ్ జాబ్ వస్తుందా అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం చెప్పలేం. సో ఏ కాలేజ్లో ఉన్నా ఈ యొక్క స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినాయి. అండ్ సిఎస్సి వాళ్ళ మేజర్ బ్యాడ్ లక్ ఏంటంటే, వీళ్ళకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బ్రాంచెస్, స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఒక సిఎస్ బ్రాంచ్ తోటి సంబంధం లేకుండా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర కరెక్ట్ స్కిల్స్ అనేవి ఉంటే, వెదర్ యూఆర్ ఫ్రమ్ కోర్ బ్రాంచెస్ లైక్ ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, వీళ్ళు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది అప్లై చేసుకొని క్రాక్ చేయొచ్చు. బట్ సిఎస్సి వాళ్ళకు స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాని వేరే వాళ్ళు చేయొద్దు అనేది కాదు. మెకానికల్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ని క్రాక్ చేయొచ్చు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇట్స్ నాట్ డిపెండ్ అపాన్ ద కోర్స్ విచ్ యూ హ్యావ్ డన్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద స్కిల్స్ ఆన్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్. అంతేకాని మేము సిఎస్సి చేసాము అన్న మాత్రాన మనకు సాఫ్ట్వేర్ జాబ్ అనేది రాదు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ మధ్యలో డిఫరెన్సెస్ అండి. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అసలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే, దీస్ పీపుల్ రైట్ ద కోడ్ అండ్ ఇట్స్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద కోడ్ వేర్ డైరెక్ట్లీ యూజ్డ్ బై ద ఎండ్ యూజర్స్. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఒక కోడ్ అనేది రాస్తారు. ఆ యొక్క కోడ్ యొక్క అప్లికేషన్స్ని మనం యూజర్స్ని డైరెక్ట్గా ఆ యొక్క అప్లికేషన్స్ని యూజ్ చేస్తాం. దట్స్ వాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డూ. అయితే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా టైప్స్ ఉంటారు, లైక్ టెస్టర్స్, డెవలపర్స్ అంటూ ఉంటారు. టెస్టర్స్ అంటే ఇప్పుడు ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎర్రర్ ఇన్ ద కోడ్, దీస్ పీపుల్ కెన్ డీబగ్ ద కోడ్ అండ్ ఫిక్స్ దట్ ఎర్రర్. అండ్ డెవలపర్స్ అంటే కోడ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు, ఏమైనా న్యూ ఫీచర్స్ రిక్వైర్డ్ ఉంటే యాడ్ చేస్తూ ఉంటారు. దిస్ వాట్ డెవలపర్స్ కెన్ డూ. ఇలా చాలా రకాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి సిఎస్సి స్పెషలైజేషన్స్ లైక్ సిఎస్ఎం, సిఎస్డి, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, దీస్ ఆర్ ద కోర్సెస్ ఆఫ్ సిఎస్సి. అయితే ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్స్లో ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి సిఎస్తో కంపేర్ చేస్తే అంటే, ఇప్పుడు బేసిక్గా మనకు సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి అనే బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ అలాంగ్ విత్ డేటా సైన్స్. ఈ అనే కోర్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్యూర్గా ఏఐఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఇవి ఇంకా సపరేట్గా కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ మనం వచ్చేసి సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారో వీళ్ళు ఆ టాపిక్స్ అన్ని నేర్చుకుంటారు. ఆ యొక్క సబ్జెక్ట్స్ వీళ్ళకి అన్ని కవర్ అవుతాయి. అండ్ ఇంక్లూడింగ్ వీళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఎక్కువ చెప్తారు. లైక్ అండ్ సిఎస్డి వాళ్ళు కూడా సేమ్ అంతే. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టోటల్గా ఉంటుంది. అండ్ డేటా సైన్స్ అనేది వీళ్ళకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అయితే ఇంకా మనం ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ఇవి ప్యూర్ సిఎస్ఎం. అన్లైక్ సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఏఐఎంఎల్. బట్ నార్మల్ ఓన్లీ ఏఐఎంఎల్, ఏఐడిఎస్ అనే కోర్సెస్ కూడా ఉంటాయి. ఏఐఎంఎల్, ఏఐడిఎస్ అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. దీస్ టూ కోర్సెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సిఎస్ఎం అండ్ సిఎస్డి. ఎందుకంటే ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేర్చుకునే టాపిక్స్ అనేది నేర్పియరు. ఇక్కడ మీకు ఓన్లీ 4 years ఆఫ్ బీటెక్ కోర్స్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మాత్రమే నేర్చుకుంటారు ఏఐఎంఎల్ తీసుకుంటే. అండ్ ఏఐడిఎస్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మాత్రమే నేర్చుకుంటారు. కానీ మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది నేర్పించారు. సో
మీరు ఏ బ్రాంచెస్ చూసుకోవాలంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ యూ షుడ్ హ్యావ్ టు టేక్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్ లైక్ సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి ఇలాంటి బ్రాంచెస్ అన్ని మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యూ హ్యావ్ మోర్ స్కోప్ టు క్రాక్ ద సాఫ్ట్వేర్ జాబ్. మీరు ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే సిఎస్ఎం, సిఎస్డి ఇలాంటి కోర్సెస్ తీసుకున్నారో స్పెషలైజ్డ్ కోర్సెస్, యూ హ్యావ్ మోర్ ఆపర్చునిటీ అండ్ యూ ఆర్ వన్ స్టెప్ ఫార్వర్డ్ దెన్ సిఎస్సి స్టూడెంట్స్. ఎందుకంటే మీరు సిఎస్సి వాళ్ళకంటే మీరు ఒక కోర్సుని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నారు మీ యొక్క రెజ్యూమ్కి. అండ్ సిఎస్సి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఏఐఎంఎల్ కానీ, ఏఐడిఎస్, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఒక సబ్జెక్ట్ లాగా ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ దే నెవర్ టీచ్ యూ కంప్లీట్లీ. వాళ్ళకి ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్ పైన ఒక బేసిక్ ఐడియా అనేది ఇస్తారు, అంతేకాని వాళ్ళకి ఒక డీప్ నాలెడ్జ్ అనేది సిఎస్సి వాళ్ళకు ఈ యొక్క కోర్సెస్ పైన ఉంది. కానీ సిఎస్సి వాళ్ళు సిఎస్సి వాళ్ళు మాత్రం ఏ దేనికైనా చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ సిఎస్సి, ఓన్లీ సిఎస్సి, యూ కెన్ చూస్ ఏఐఎంఎల్, ఐదర్ యూ కెన్ చూస్ డేటా సైన్స్, లేకపోతే మీరు సైబర్ సెక్యూరిటీ, ఇలాగా మీకు ఇష్టం వచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ మీరు సిఎస్ఎం తీసుకుంటే ఓన్లీ మీరు ఏఐఎంఎల్ మాత్రమే చేయగలరు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఏఐఎంఎల్ మాత్రమే చేయగలరు ఇలాగా. అండ్ ఏఐఎంఎల్, ఏఐడిఎస్ అంటే చెప్పాను కదా, దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సిఎస్ఎం అండ్ సిఎస్ఏ. అండ్ దీస్ టూ ఆర్ బేస్డ్ ఆన్ పైథాన్ ప్రోగ్రామింగ్ పైన ఉంటాయి, ఇంకా అడ్వాన్స్ పైథాన్ ఇంకా దానికి సంబంధించి ఉంటాయి. కానీ కంప్లీట్ ఓన్లీ ఏఎంఎల్, ఏఐడిఎస్ కంప్లీట్లీ సిమిలర్గా ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ మనకు బయట ఉన్న టాక్ ఏంటి, ఐటీ అంటే సిఎస్సికి, ఈసీఈకి మధ్యలో ఉంటుంది అనేది ఒక టాక్. యా, ఇంకా ఐటీ అనేది సిఎస్సికి ఇంకా రిలేటెడ్ ఉంటుంది ఈసీఈ కన్నా. సో మీరు ఐటీ తీసుకున్న సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, బ్రో మాకు కోర్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు మేము కూడా సాఫ్ట్వేర్ జాబ్ రావాలనుకుంటున్నాము, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ సాఫ్ట్వేర్ జాబ్ ఫ్రమ్ కోర్ బ్రాంచ్ అంటే, ఎస్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ బట్ లెస్ ఛాన్స్. ఎందుకంటే మీకు మీ యొక్క కోర్సులో ఈ సాఫ్ట్వేర్ సంబంధించినవి ఏమి నేర్పించాలి, మీ అడిషనల్గా మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు నేర్చుకోవాల్సిందే. మీరు ఖచ్చితంగా గట్టిగా కష్టపడి నేర్చుకుంటే ఎస్ యూ కెన్ ఆల్సో క్రాక్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్. అండ్ ఇంకా తెలంగాణ అండ్ ఏపీలో స్పెషల్ రౌండ్ అనేది ఒకటి మిగిలి ఉంది. సో మీరు స్పెషల్ రౌండ్లో కూడా సిఎస్సికి బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సిఎస్సి సైట్ రావాలంటే నేను ఒక బ్రాంచ్ ఆర్డర్ చెప్తాను, ఆ ఆర్డర్లో మీరు కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది, కాలేజ్ లిస్ట్ అనేది పెట్టండి. ఫస్ట్ కాలేజ్ ఆర్డర్, బ్రాంచ్ ఆర్డర్ వచ్చేసి సిఎస్సి, తర్వాత సిఎస్ఎం, తర్వాత సిఎస్డి, తర్వాత ఏఐఎంఎల్, తర్వాత ఏఐడిఎస్, తర్వాత ఐటీ, ఈసీ, ఈ ఆర్డర్లో మీరు పెట్టేసుకుంటే వెళ్ళండి. దెన్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ రూట్. I hope this video will be helpful for you, and if you have any doubts, please post it in the comment box and I will hereby to clarify those. And don't forget to subscribe my channel. Thank you.